హాయ్ అండి, ఈ రోజు మన వీడియోలో మటన్ కీమాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అందులోని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక 2 ఆనియన్స్ ని వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ కీమాని వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి కానీ పేస్ట్ చేసి కానీ వేసుకోవాలి. నేనైతే చాపర్లో చాప్ చేసుకుని వేసుకున్నానండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆలుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలుపుకుంటే మటన్ కీమా రెడీ. అన్నం, చపాతీ, పుల్కా ఇలా ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.